నిత్యము వారిని విడిచిపెట్టేస్తుంది అనేటువంటి సంగతి మనందరూ కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించారు నాన్న, ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లల ఈ 18వ వచనంలో చాలా భయానకమైనటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి, మనిషిలో రక్తం ప్రాణం. ఈ కొరికెడు పుండు ఎక్కడ దెబ్బ కొడుతుందంటే మనిషిలో రక్తాన్ని దెబ్బ కొడుతుంది. అంటే రక్త ప్రసరణ ఉండదండి. రక్తం ఎక్కడెక్కడైతే ప్రవహించలేదో ఆయా ప్రాంతాల్లో మాంసం కండలన్నీ కూడా కొరికి తినేస్తూ ఉంటుంది. చూసారా, ఉదాహరణకి కుష్టివ్యాధి అనొచ్చు, లేకపోతే క్యాన్సర్ అనొచ్చు, కొరికేడు పుండ్లు అని కూడా అనొచ్చు. చూడండి, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటారు చెప్పండి. చూడండి, ఒక్క ఉట్టి మాటల వెనక చూడండి మనకు జరిగే నష్టం, ఎంత నష్టం జరుగుతుందో ఊహించగలరా? నువ్వు ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా నీ శరీర సంబంధమైన వాంఛ చేత నువ్వు నడిపించబడతావు. నీ కన్ను చెడిపోతుంది. చూసారా, ఎప్పుడైతే నీ కన్ను చెడిపోద్దో నువ్వు ఖచ్చితంగా పాడైపోతావు. ఈ రోజున ప్రభు రాకడలో ఎత్తపడేవాళ్ళు లేరండి. నాకు తెలిసి ప్రభువుని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. మీకు ఒక విషయం చెప్పిన, పునరుద్ధానం గతించిపోయిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పునరుద్ధానం నీకు ఉందనే సత్యాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే, యేసు క్రీస్తు ఆయన పునరుద్ధారుడై లేచాడని నువ్వు కూడా ఆయనలాగా లేస్తావనే సంగతి కనుక నీ మనసులో లేకపోతే నువ్వు ఖచ్చితంగా కొరికేడు పుండ్లు పాకినట్టు పాకి నీ జీవితం అడ్రస్ లేకుండా పోతుంది. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక రోజున ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు. చూసారా, ఒక అద్భుతమైన ప్రకటన ఏంటంటే, ఇక్కడ మనం ఈ 2వ తిమోతి పత్రికలో 19వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఈరోజు 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క పునాది స్థిరముగా ఉంది. ఏమైనను అంటే అర్థమేంటి? చూడండి, సంఘంలో దుర్బోధలు ఉన్నాయి, వట్టి మాటలు ఉన్నాయి, కొరికెడు పుండ్లు పాకినట్టు పాకుతున్నాయి. చూడండి, శరీరం వాంఛ ఉన్న ప్రతి ఆత్మ ఆజ్ఞను అతిక్రమించి నడిపించబడతారు. ఈ శరీర వాంఛ ఎవరికైతే ఉంటుందో, శరీర సంబంధమైన ఆశలు, కోరికలు, ఇష్టాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఖచ్చితంగా వాళ్ళు కొరికేడు పుండ్లు పాకినట్టు పాకి వాళ్ళ జీవితాలు నష్టపడతా ఉంటాయి. ఈ రోజున నీ శరీరంలో ఆశలు చంపుకోవాలి. నీ శరీరం యొక్క ఆశలు, వాంఛలు, ఇష్టాలు నీవు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. చూడండి, ధనవంతుడు నరకంలోకి వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తే నరకంలోకి వెళ్ళాడని రాశాడంటే తన ఇష్టము చొప్పున బ్రతికాడు. చదవండి అన్నమాట. లూకా సువార్త 16వ అధ్యాయం 24, 26 చదవండి నాన్న. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండగా చూడు రాజాను ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి అబ్రహాం చెప్తాడు కదా, నా కుమారుడా, ధనవంతుడితో మాట్లాడతాడు కదా, నా కుమారుడా. అందుకు అబ్రహాము వారి యుద్ధ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. కాదు నాన్న, తండ్రివైన అబ్రహామా నా యందు 24 తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుతున్నాను కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము కుమారుడా
కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, ఇప్పుడు గమనించారా, నువ్వు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఇప్పుడు చూడండి, నీ ఇష్టం సుఖం రెండు నిన్ను ఖచ్చితంగా పాతాళానికి తీసుకెళ్తాయి. ఇవే కొరికెడు పొందండి. గుర్తుపట్టారా? ఈ రోజున భక్తి చేయడానికి వచ్చినటువంటి పిల్లలు నీ ఇష్టం చంపుకోవాలి, నీ ఆశలు చంపుకోవాలి, నీ సుఖభోగాలు చంపుకోవాలి. గుర్తుపట్టారా? నీ ఇష్టాలు నీ సుఖభోగాలు ఈ రెండు నిన్ను కొరికిడి పుండ్లు పాకి నిన్ను పాతాళానికి తీసుకెళ్తాయి. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మీలో నీ ఇష్టాన్ని చంపుకున్నావా ఎప్పుడైనా? ఆలోచించండి. నీ సుఖభోగాన్ని విడిచిపెట్టావా? నేను చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి జీవితం నీలో లేకపోతే ఖచ్చితంగా కొరికేడు పుండ్లు పాకినట్టు మీ జీవితాలు పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 19వ వచనం కనుక మనం చదివితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, సంఘంలో దుర్బోధకులు ఉండొచ్చు, సంఘం వెలుపల అనేక మంది చిత్రహింసలు పెట్టవచ్చు. పరిస్థితులు ఎలాంటి అయినా మనకి ఏముందంట, మనము దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఏ వ్యక్తికైతే పునాది వేసాడో ఆయన వేసిన పునాది చాలా స్టాండర్డ్గా ఉంది. మీరు గుర్తుపడతారా? ఆలోచించగలుగుతారు అసలు? పరిస్థితులు ఎంత భయానకరంగా ఉన్నాయి. కానీ పరిస్థితులు అపోస్తులుడైన పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనకి స్థిరమైన పునాది ఉంది. అంటే దేవుడు ఏమన్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లలకి ఆయన పునాదులు వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపట్టారా? ఆయన ఆల్రెడీ పునాదులు వేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసుక్రీస్తు వేసినటువంటి పునాది నీ దగ్గర ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఒకసారి ఊహించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వేసినటువంటి పునాది మీదే నువ్వు కట్టబడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక స్థిరమైన పునాది ఉంది అని పరిశుద్ధ జీవ గ్రంథం చెబుతుంది. గుర్తుపట్టారా నాన్న? ఇప్పుడు ఈ రోజుల్లో మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు ఖచ్చితంగా స్థిరమైన పునాది కలిగిన వాడిగా నువ్వు నడిపించబడాలి. గుర్తుపట్టారా? ఇప్పుడు నీకు పునాది ఉందా లేదా అనేది మనం 19వ వచనంలో వచ్చేసరికి పరీక్షించుకోకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించలేదు. గాలి వస్తుంది, వరద వస్తుంది, కానీ ఆ క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడంట అది స్థిరమైన పునాది మీద కట్టబడింది కనుక దానికి ఏమాత్రం కూడా చలనం ఉండదని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే విశ్వాసము ద్వారా, ఉపదేశము ద్వారా అపోస్తులు వేసినటువంటి పునాది స్థిరంగా ఉంది. గుర్తుపట్టారా? ఇప్పుడు స్థిరమైనది అనే మాటకు అర్థం ఏంటి అంటే, పరిస్థితులను బట్టి చెల్లించేది కాదు, అనారోగ్యాలను బట్టి చెల్లించేది కాదు, వ్యాధులను బట్టి చెల్లించేది కాదు. చూసారా? ఇప్పుడు ఒక 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 లేఖనం మనకు చెప్తుంది, నీ మందిర ఆవరణలో ఒక దినము వెలుగుట 1000 దినాల కంటే ఆశీర్వాదం అన్నాడు అనుకోండి. ఏమంటే నమ్మేవాళ్ళు ఎవరున్నారు సంఘంలో చెప్పండి? అంటే నీకు పునాది లేదు అని అర్థం. దావీదు ఎలా ఉంటాడంటే, అయ్యా నేను రాజునైనా చిరకాలం నీ మందిరాలలోనే నేను బ్రతకాలని కోరుకుంటాడంట. నేను అడుగుతున్నాను, ఎలాంటి ఆలోచన తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ ఉంటాయండి? చూడండి, లోకంలో పెరిగి గొప్పవాడై తాగుపోతాయి, వ్యభిచారై నశించిపోతే ఒప్పుకుంటారు, కానీ మందిరావరణంలో పిచ్చోళ్ళలాగా ఎదిగితే దేవుని ఆత్మ చేత నడిపించబడి దావీదు గొల్యాతును చంపినట్టు పాపాన్ని చంపే ఒక నీతిమంతుడైతే సంతోషించే వాళ్ళు ఉంటారండి? ఆలోచించండి. ఎంత దారుణం ఉన్నారంటే, ఇవాళ రోజున మాకు పరిశుద్ధులు నేర్పినటువంటి ఉపదేశంలో మేము గమనించింది అదే.
నేను నేటికి నా బాల్య దినంలో పరిశుద్ధుల దగ్గర బాల్య దినం నుంచే నేను ఎదగలేదు ఏంటి అని ఎన్నోసార్లు నేను దుఃఖపడిన రోజులు ఉన్నాయి. తిమోతిని చూడండి, బాల్య దినం నుంచే తల్లి అయిన క్లోయి అమ్మమ్మ వాళ్ళ విశ్వాసము చేత తిమోతి పెరిగినట్టు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు తిమోతి దగ్గర ఏముందంటే విశ్వాసం ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను, మీ పిల్లల దగ్గర ఏముంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నేను చెప్పనా, ఒక రోజున దేవుడు లెక్క అడిగినప్పుడు మీరు తెల్ల మొహం వేసుకొని కొరికెడు పుండ్లు పాకినట్టు దుర్బోధనలు విని నీ శరీరాన్ని చంపుకోలేక, నీ ఇష్టాన్ని చంపుకోలేక నువ్వు పోయి ఎక్కడుంటావో తెలిసిన పాతాళంలో ఉంటావు. ఇంతకుమించి ఏమన్నా ఈ రోజుల్లో ఆలోచించేవాడు ఎవరు కూడా. పౌలు ఏం చెప్తాడు, బాబు మనకు ఒక స్థిరమైన పునాది. చూసారా ఏ పరిస్థితుల్లో ఏ మాట ఎత్తుతున్నాడు ఆలోచించండి. ఏ పరిస్థితులు ఉన్నాయి? ఆ రోజున సంఘంలో దుర్బోధన ఉంది, సంఘం వెలుపల శ్రమలో ఉంది. అవునా? అందరూ ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు అందరూ కూడా మోసం చేసి పౌలుని, తిమోతి అప్పటికి ఎఫ్ఎస్సి సంఘంలో సేవకుడుగా ఉన్నాడు. ఎఫ్ఎస్సి సంఘంలో సేవకుడుగా ఉన్న తిమోతిని ఏ విషయాలు చెప్తున్నాడు? బాబు మనకు ఒక స్థిరమైన పునాది ఉంది, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేమంటానంటే దేవుని కనుదృష్టి చాలా యోగ్యమైంది. గమనించారు? ఒక పునాదిని దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు పౌలు ద్వారా. ఇప్పుడు చూడండి, పునాది ఎందుకు పునాదిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, పునాది అనేది నిన్ను స్థిరపరిచిద్ది. కొట్టి చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కదలకుండా స్థిరపరిచింది. ఇప్పుడు తిమోతి ఉన్న పరిస్థితుల్లో తిమోతిని కదలకుండా స్థిరపరిచేది ఏంటంటే చెప్పాడు అనమాట, బాబు మనకి చక్కటి పునాది ఒకటి ఉంది. కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును అనునది. ఇప్పుడు చూసారా, ప్రభు ఎవరిని ఎరిగి ఉన్నాడంట? తన వాళ్ళని ఎరిగి ఉన్నాడంట. హౌ ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన వేసిన పునాది కలిగినటువంటి పిల్లల్ని ఆయన ఆల్రెడీ ఎరిగి ఉన్నాడంట. అంటే ఆయన ఎంత భద్రపరుస్తున్నాడో, ఎంత కేర్ తీసుకుంటున్నాడో ఇక్కడ మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చాలాసార్లు మనం వాక్యానుసారంగా నడిపించబడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో భయపడతా ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. కానీ మెరకలేంటో చెప్పనా, మనకి ఆయన వేసిన పునాది కలిగినటువంటి పిల్లలంట ఆయన ఎరుగున్నాడట. ఎలా ఎరుగున్నాడు ఆయన? పునాదికి ఆయన ఎరుగుంటానికి సంబంధాలు ఎలా ఉంటాయి ఊహించారు కూడా. ఈ రోజుల్లో చాలా మందికి చాలా వేరు వేరు పరిస్థితులు తెలుసు అని చెప్తారు. కానీ పౌలు చెప్పే మాట ఎంత గంభీరమైందంటే చక్కటి పునాది. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలుకు తిమోతికి చెప్తున్నటువంటి సందర్భాల్లో 2వ అధ్యాయం 19, 20, 21 చదువునా? చాలా చక్కటి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధతలో ఏక పట్టణస్థులను. చూసారండి ఎలాంటి రిలేషన్స్ పౌలు ఎలా మాట్లాడుతున్నాడో గుర్తుపట్టారా? ఆ పదాల విలువ చదివి మన మనసులోకి గ్రహించగలిగిన వాళ్ళు ఉన్నారండి. నీ శరీరం ఒప్పుకుంటుందా దీన్ని, ఈ మాటలు గ్రహించడానికి? ఆలోచించండి ఒకసారి. ఈ రోజుల్లో ఎంత దుఃఖపడుతున్నానంటే దైవజనుడిగా నేను చాలా దుఃఖపడుతున్నాను. ఒక పౌలు తిమోతిని పెంచేటప్పుడు ఆయన ఎలాంటి విషయాలు చెప్తున్నాడో తెలిసిన, బాబు మనకు స్థిరమైన పునాది ఉంది, ఆయన తన వారిని తెలుసుకొని ఉన్నాడు, ఆయనకు తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు? కంటిన్యూ చేయనా? కాబట్టి మీరు ఇక మీదట ఇప్పుడు చూసారా, పరజనులు కాదు మీరు, పరదేశులు కాకుండా ఉండండి మీరు. ఇప్పుడు చూసావా ఎక్కడికి వచ్చింది? పరిశుద్ధతలో పాలిపంపులు. స్థిరమైన పునాది అంటే ఏంటి? నీకు పరిశుద్ధతలో పాలిపంపులు దొరుకుతాయి.
పరిశుద్ధుల జీవితాలతో నువ్వు కలిసి మెలిసి ఎదుగుతావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ పిల్లలు ఎక్కడ ఎదుగుతున్నారు చెప్పండి. పునాది ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ జీవితమునందు ఆనందిస్తూ ఉంటావు. ఇదే పునాది. పునాదికి ఉన్నటువంటి గుణాలు ఏంటంటే పరిశుద్ధత, నీతి. గుర్తుపెట్టారా? చాలా గుణాలు ఉన్నాయండి. కంటిన్యూ చేయనా? పరిశుద్ధతలో చూడండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది తెలిసిన? ఏక పట్టణస్థులు అంటే ఎక్కడికి వెళ్ళింది? మనం ఈ యుగ సమాప్తి తర్వాత పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండే స్టేటస్లోకి వెళ్ళిపోయిందండి. చూడండి, ఒక పరిశుద్ధత అనే పునాది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో తెలిసిన? నిన్ను ఎక్కడా విడిచిపెట్టదు. నిన్ను కంప్లీట్గా పరలోక రాజ్యంలో నిన్ను స్థిరపరుస్తుంది. ఏమండి, మాటల యొక్క విలువ, కొరికెడి పుండ్లు మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? అవన్నీ ఒట్టి మాటలండి. నీకు అందానికి సంబంధించి, నీ కన్నుకు సంబంధించి, నీ తిండికి సంబంధించిన వాటి ద్వారా ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తాడు అపవాది. ఒకవేళ వీటిని బట్టి నువ్వు మందిరాలకు వస్తే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు. గుర్తుపట్టినా? ఈరోజు రాత్రి పరిశుద్ధత అనే పునాది ద్వారా ఎంత చక్కటి నిత్య రాజ్యం యొక్క స్వాస్యంలో మనం ఉండబోతున్నాం అనే సంకల్పాన్ని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా? పరిశుద్ధతలో ఏక పట్టణస్థులను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలిసిన? మనందరం దేవుని ఇంటి వారమై ఉన్నాం. ఈ మాట ఎక్కడుందో తెలిసిన? ఇప్పుడు తిమోతి పత్రికలో మనం చదివాం కదా, 19:20 కూడా చదవండి. 2 తిమోతి 2:19-20 కూడా చదవండి. గొప్ప ఇంటిలో. ఇప్పుడు చూసారా, ఎక్కడికి వెళ్ళాం? ఎఫెసీ సంఘంలో ఏం చెప్తున్నాడు పౌలు? గుర్తుపట్టారా? ఏమంటే మనకొక పునాది ఉంది. ఆ పునాది పరిశుద్ధత. ఆ తర్వాత మనకి నిత్య రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యంలో మనందరం కూడా ఒక ఇల్లు, మనకి స్థిరమైన ఇల్లు. చూడండి ఎంత గంభీరమైనటువంటి మాటలో మీరు గుర్తుపట్టండి. స్థిరమైన ఇల్లు. ఆ మాటలు చదువుతున్నప్పుడు నా మనసు చాలా పులకరించిపోతూ ఉంటుంది. ఈరోజు ఉదయకాలం నుంచి నాకు బాగా జ్వరము, ఒళ్ళంతా సురుకుపోతుంది. నేను అసలు లేవలేదు. పరంజ్యోతి అలాగే ఓబయ్య వీళ్ళంతా వచ్చి వాళ్ళు పరిచయం చేసి ఒళ్ళంతా తడిగుడ్డలు వేసి తొలిచి మంటలు మండిపోయింది. అసలు ఓపిక లేదు. నేను ఇలా వచ్చి మీకు వాక్యం చెప్తానని అయితే నాకైతే తెలియదు. ధైర్యంగా ఉన్నాను, ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిందని మెసేజ్ పెట్టాను. ధైర్యంగా ఉన్నాను. ఒక మెరకలు ఏంటో తెలిసిన? అసలు పరంజ్యోతి కానీ ఓబయ్య కానీ పిల్లలు ఇదంతా ఇస్సాక్ కానీ దేహం మొత్తం తుడిచి పారేశారు. నీళ్లతో తుడిచేసి దేహాన్ని చల్లపరిచారు. తరలింపు, ఆ వేడికి తరలింపు, కాళ్ళు చేతులన్నీ కూడా వెలిగిపోతాయి, నడవలేని పరిస్థితి. దేవుడు ఒక మరకలు నా కొరకే పంపినట్టు ఒక పర్వాలేదు. చూసారా, ఈ రోజున నేను చక్కగా స్నానం చేసి వచ్చేది. అసలు ఈ ఉపదేశం నేను ఇంతవరకు చూడలేదు. ఇది జనవరి నెలలో నేను రాసేది ఈ ఉపదేశం, ఈ ప్రకటన 2024 జనవరి 11వ తారీఖు రాశాను. నాకు సడన్గా గుర్తొచ్చింది, ఆల్రెడీ ఒకసారి రాసేది టాపిక్. నేను వాస్తవంగా ఈరోజు అసలు ఏం సిద్ధపడ్డా. ఒళ్ళన్నీ సురుకుపోట్లు, విపరీతమైన జ్వరం. అసలు నేను లేచే పరిస్థితులు కూడా లేవు. పిల్లలు కూడా ఎవరు లేక పగలంతా అలానే ఉండిపోయారు. సాయంత్రానికి పిల్లలు వచ్చి వాళ్ళంతా కూడా నాకు పరిచయం చేశారు. గత కాలంలో నాకు పిల్లలంతా పరిచయం చేసిన వాళ్ళంతా గుర్తొచ్చి ఏడ్చుకున్నారు. దేవుడు తన సేవకుడిని విడిచిపెట్టేవాడు కాదు అన్న సంగతి నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అన్న, రోమా పత్రికలో కూడా మనం 21 చదివానా? ఎఫ్ఎస్సి పత్రిక 2:21 కూడా అయిపోయిందా? 21 చదువు, 20-21 కూడా చదువు. కంటిన్యూ చేయండి. 2వ అధ్యాయం 19 అయిపోయింది కదా, 20-21 చదువు. క్రీస్తు యేసే గమనించారా? ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు చూసారా,
పునాది ఎవరు వేసిన పునాది అంట? ఏమండి ఈ రోజున సేవ చేస్తున్న పాస్టర్లకి పునాది ఎవరు వేసాడు చెప్పండి? ఏది బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లను 20 రోజులు 30 రోజులు ట్రైనింగ్లా? ఒక పునాది దేవుడు ఎలా వేస్తాడో చూసారా బైబిల్ ఎప్పుడైనా? అపోస్తులుడైన పౌలు సంఘానికి లేకపోతే మన తిమోతికి ఏ విషయాలు చెప్తున్నాడు? ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాదులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు అపోస్తులను ఎన్నిక చేసుకొని 12 మంది అపోస్తుల ద్వారా ఆయన సేవ చేశాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఒక సేవకుడు వెనక అపోస్తులు వేసిన పునాదులు ఉన్నాయండి? అవన్నీ ఏమి లేవండి. 20 రోజులు 30 రోజులు ట్రైనింగ్ అవటం, 4 రోజులు సర్టిఫికేట్ తీసుకోవడం, నేను పాస్టర్ అంటే నేను పాస్టర్ అంటాం, వాడికి అర్థం కాదు, ఉపదేశం వాడికి తెలీదు. ఏమండి ఇక వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకటనలు ఏమి లేదండి. పెద్ద పెద్ద మందిరాలు కట్టడం, టేకు తలుపులు, లైటింగ్లు, డెకరేషన్లు, గెడ్డాలు, మీసాలు, ఏమండి వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, ఏమండి వీటి ఏమండి ఒక్క మాట గురించినటువంటి సంగతులకి భయపడే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎవరిని ఫాలో అవుతున్నావు గుర్తు తెచ్చుకో. ఒక అపోస్తుల ద్వారా వేయబడిన సంఘంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. నీ సేవకుడు అపోస్తుల దగ్గర ఎదిగాడండి. ఈ రోజున అలాంటి ఏమి లేదండి. ఎందుకు వెంబడిస్తున్నారు తెలిసిన? ఎవరి ఆ సంఘానికి వెళ్తే మా అవసరాలు తీరుతున్నాయి. ఆ సంఘానికి వెళ్తే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది. ఆ సంఘానికి వెళ్తే పెళ్లి కావాలంటే పెళ్లి జరుగుతుంది. ఏది అడిగితే ఆ అవసరాలన్నీ కూడా ఆ సంఘానికి వెళ్తే తీరుతున్నాయి. నువ్వు వెంబడించి ఎతికి ఏం ఎత్తుకుంటున్నావు అంటే నీ శరీర సంబంధమైన అవసరాలు ఎత్తుకొని వెంబడిస్తున్నావు. రేపొద్దున ప్రభు రాకడలో ఆయన ఏమంటారు తెలిసిన? అక్రమస్తులారా మీరెవరో నాకు తెలియదు, గెట్అవుట్ అంటే. ఎందుకు అక్రమస్తులు? నువ్వు విశ్వాసాన్ని వెతకలా, పరిశుద్ధ జీవితాన్ని వెతకలా, దైవిక స్వస్థతలో ఎలా బతకాలో నువ్వు నేర్చుకోలే, మోసపోతున్నావు. జాగ్రత్త. ఏమండి ఆయన పొందిన గాయములలో మీకు స్వస్థత అన్నప్పుడు ఆయన స్వస్థతను ఇవ్వలేడండి. ఏమండి ఆయన మందిరావరణలో ఒక దినము గడుపున 1000 దినాల కంటే ఆశీర్వాదం అంటే ఏమండి మీ ఖాళీ ఉన్నప్పుడు మీ పిల్లలు మందిరాలకు వస్తారండి? దైవజనుల దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా నేర్చుకుందామనే ఆలోచన ఉంటుందండి? ఏమీ ఉండదండి. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు స్థిరమైన పునాది ఉంది. ఎంత చక్కటి ఉపదేశం అండి. కంటిన్యూ చేయనా? అక్కడ ఎంఫసిస్ ప్రతి కట్టడమును ఇప్పుడు చూసారా, ఆయనలో చక్కగా అమర్చబడి. ఇప్పుడు చూసారా, పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆలోచించేవాడు ఉంటారండి. నేను అడుగుతున్నాను, ఈ రిఫరెన్సుల విలువేంటో నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకొని ప్రార్థన చేయగలవు? అసలు ఏం ఉండదండి. వింటాం, దులిపేసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా బొవ్వా కూరలు వండుకొని తిని తాగి హాయిగా ప్రభు దయాళుడు ఆయన నన్ను క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు చెప్పిన పునాదులన్నీ ఉండాలి. నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే పరలోకి వెళ్ళిపోతాను, పరిశుద్ధ జీవితం చేస్తే పరలోకి వెళ్ళిపోతాను, నేను అద్భుతాలు చేస్తే పరలోకి వెళ్ళిపోతాను, కృపావరాలు ఉంటే పరలోకి వెళ్ళిపోతాను కాదండి. మరి నువ్వు ఎప్పుడు వెళ్తావో తెలిసిన? క్రీస్తు యొక్క సంపూర్ణతకి సమానమైన ఎదుగుదల ఎదగాలి. అంటే ఎగ్జాక్ట్లీ యేసు క్రీస్తు అన్ని విషయాల్లో ఎలా ఎదిగాడో, పునాదులు కలిగిన దేవుని ఇంటిలో పరిశుద్ధ జీవితంలో ఎలా ఎదిగాడో, అన్నిటిలో మనందరం కూడా ఎదిగి తీరాల్సిందే. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాపం చేయట్లేదు, నేను పరిశుద్ధుడిని అనుకుంటేనో పరలోకం వెళ్ళవు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని రాశాడు. గుర్తుపట్టారా? ఈ రోజున మనకు దగ్గర ఉన్నటువంటి భక్తి నిన్ను ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్దో. నీ ఊహలు తప్పు. నేను చెప్తున్నా, ఎలాగే ఎప్పుడు తీసుకెళ్తుందో తెలిసిన? నిన్ను
క్రీస్తును పోలినటువంటి జీవితంలోకి నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తును పోలినటువంటి జీవితం మాత్రం నువ్వు చేసినప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి సిద్ధపడగలుగుతావు. అంతే తప్ప ఏమాత్రం కూడా అవకాశాలు ఉండవు. చూసారా? చూడండి, ఇక్కడ మనం రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా 20-21 వచనాలు కూడా చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 20-21. నేనైతే చూసారా, వేరొకళ్ళు వేసిన పునాది మీద కట్టకుండా ఉండునట్లు ఆయనను గూర్చి చూసారా, ఆయన గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదు. వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన ప్రకటనలు అండి ఇవన్నీ. వాళ్ళు ఎలాంటి పునాది కలిగి ఉన్నారు, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు చక్కగా వాళ్ళు ఇతరులను ఎలా నడిపిస్తున్నారు, ఎలాంటి విశ్వాసంలో నడిపిస్తున్నారు, అన్నీ రాయబడ్డాయి. చూసారా? అందుకనే ఒకడేసిన పునాదిలో వీళ్ళు వేయరట. మరి వీళ్ళకి నేర్పిన పునాది ఎలా వేసాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవన్నానా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఇప్పుడు చూసారా, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. చూసారా, అపోస్తులు ఎలాంటి పునాదులు వేసారు సంఘానికి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఎదుగుతున్నటువంటి విశ్వాసులు కానీ ఎలాంటి పునాదులు వేశారు? క్రీస్తు అనే బండ మీద వాళ్ళు చక్కటి పునాదులు వేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక అపోస్తుల దగ్గర ఎదగకపోతే నీకు పునాది అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు ఎలాగా సేవ చేస్తావు? నువ్వు సేవ చేయటానికి నీకు ఆధారాలు ఏమున్నాయి? పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ఆలోచించేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో పరిశుద్ధ లేఖనాల్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి అర్థం చేసుకొని నడిపించబడి సేవ చేసేవాళ్ళు లేరు. ఒక్కొక్కళ్ళు ఆడోళ్ళు సేవకులు, ఒక్కొక్కళ్ళు ఏంటో మరి ఎక్కడ నేర్చుకొని వస్తారో వీళ్ళంతా నాకు అర్థం కాదు. ఎవరెవరిని ఫాలో అవుతున్నారో అర్థం కాదు. మా నాన్న సేవకుడు అనేవాళ్ళు ఒకళ్ళు, మా అమ్మ సేవకురాలు అనేవాళ్ళు ఒకళ్ళు. అసలు ఈ సేవలేంటి? నీకు ఎవరేసారు పునాది? ఏ పునాది మీద నువ్వు కట్టబడి సేవ చేయడానికి వచ్చావు? ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యావు? ఏమండి, నీ ఒంటి నిండా సోకులే. నీకు కానుకలు వేసినోడు పేదోడు చిరిగిన చొక్కాలు వేసుకుంటే నీకు ఉంగరాలు కావాలి, నీకు మేకప్లు కావాలి, నీ పిల్లలకి గోల్డ్ వాచీలు కావాలి, నీ పిల్లలకి 10,000 రూపాయల బూట్లు కావాలి, నీకు మేకప్లు కావాలి, నీ పిల్లలకి మేకప్లు, పౌడర్లు, నెయిల్ పాలిష్లు కావాలి. పాస్తర్ల పిల్లలే. ఏమండి, అదేమనంటే శుభ్రంగా ఉండదు తప్ప. శుభ్రంగా ఉండదు తప్పు కాదు. శుభ్రతకి అందానికి తేడా ఏంటో తెలియదండి. నువ్వు దేని కొరకు అలంకరించుకుంటున్నావు నీ మనస్సాక్షికి తెలియదండి. నీకు అపోస్తులు వేసిన పునాది కనుక వేస్తే ఆ పునాది నీకు బట్టబయలు చేస్తుంది, నీ బ్రతుకంతా బట్టబయలు చేస్తుంది. ఈరోజు ఏమనుకుంటున్నారంటే అవన్నీ తప్పు కాదు, దేవుడు ప్రేమామయుడు, దయగలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, చాలా ప్రేమిస్తాడు అని చెప్పుకుంటున్నారు. జాగ్రత్త, స్పష్టంగా చెప్తుంది. అందుకని తిమోతి చెప్తున్నాడు 2:19 మళ్ళీ ఒకసారి చదువునానా? ఆ మాట చదువునా? అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును. గమనించారా? ఆయన పిల్లలను ఆల్రెడీ ఎరుగున్నాడు. ఆయన ఎలా భద్రపరుస్తాడో తెలుసండి? ఎప్పుడైనా చూసారా బైబిల్లో? ఆయన కుమారుడు ఎలా భద్రపరుస్తాడు, ఆయన తండ్రి ఎలా భద్రపరుస్తాడో చూసారు ఎప్పుడైనా? చదవండి, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 26, 27, 28 చదవండి.
29 కూడా చదువుకోవచ్చు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక, మీరు నా గొర్రెలలో చేరిన వాళ్ళు కాదు, అపోస్తుల ఉపదేశ క్రమంలో చేరిన వాళ్ళు కాదు. మీరు అపోస్తులు వేసిన పునాదిలో స్థిరమైన పునాది ఉంది. ఆయన పునాది మీద కట్టబడిన పిల్లల గురించి ఆయనకు తెలుసు. ఎవరెవరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్నారో అన్నీ కూడా దేవునికి తెలుసు. కంటిన్యూ చేయనా? గనుక మీరు నమ్మరు. చూసారా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాళ్ళను ఎరుగుదును. చూసారా, అవి నన్ను వెంబడించును. కనుక చూసారా, వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి అన్నడో నశించవు. ఏమండి, భూమండలం మీద ప్రళయం వస్తే ఆడకేంటి, భూకంపాలు వస్తే ఆడకేంటి, ఇప్పటికిప్పుడు పొడిచి చంపేస్తే ఆడకేంటి, రోగాలు వచ్చి మూలిగితే ఆడకేంటి, ఏం జరిగితే వాళ్ళకేంటి చెప్పండి? ఎందుకని? ఆయన తన వారిని తెలుసు. ఆయనకి తన వారికి పునాది ఉంది, పరిశుద్ధ జీవితం ఉంది, దేవుని పోలిన జీవితం ఉంది. ఆయన తన వారిని ఎరుగున్నాడు. ఆయనకి పరిశుద్ధమైన పునాది, అపోస్తులు వేసిన పునాది ఉంది వాళ్ళకి. ఈ రోజున నీకే పునాది ఉంది? నువ్వు ఏ పునాదిలో నుంచి వచ్చి సేవ చేస్తున్నావు? నీకెవరేసారు పునాదులు? బైబిల్లో చదివేవాడు ఉన్నారండి. కంటిన్యూ చేయనా? నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు. చూసారా, అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి, చూసారా, ఎవడునో నా చేతిలో నుంచి వాటిని అపహరించడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. చూసారా, ఎవరెవరి చేతిలోంచి? ఒక పక్క యేసు ప్రభు చేతిలోంచి, ఒక పక్క తండ్రి అయిన దేవుని చేతిలోంచి. చూసారా, ఇద్దరు చేతిలో భద్రపరచబడి పునాది వేయబడిన స్టాండర్డ్స్ లో నువ్వు చక్కటి ఇల్లుగా కట్టబడి పరలోకానికి, పరిశుద్ధ జీవితం ద్వారా పరలోకానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏమండి, ఏమర్థమైంది? ఉపదేశం ఏమర్థమైంది? లేఖనాలు ఏమర్థమవుతాయి? ఒకడేమో ఉద్యోగం చేసి పెన్షన్తో ఉద్యోగం చేస్తూ వాడు కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటూ చక్కగా సేవ చేసేవాడు అవడం. ఏమండి, నీ కలిగినవన్నీ పెంటతో సమానం గెలుచుకొని విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయడానికి వస్తాడా? రాడు. అదేమంటే ఏమంటే తెలిసిన, దేవుడు నాకు మంచి పెన్షన్ ఇచ్చాడండి, వయసు అంతా నువ్వు శుభ్రంగా నీ ఇష్టానికి శుభ్రంగా గడిపి తిని తాగి సుఖపడి ఈ రోజున సంఘాలను నాశనం చేయడానికి ఈ రోజునండి ఎంతమంది వెళ్తున్నారో తెలుసండి. ఇప్పుడు ఆ సంఘాలకు వెళ్తే నీకు ఏదైనా 10,000 కావాలంటే ఆయన ఇస్తాడు చక్కగా. ఎందుకు? అతని పెన్షన్ 10,000 అవుతుంది. ఇంకొకడు ఉన్నాడు శుభ్రంగా జాబ్ చేస్తూ సేవ చేసేవాడు, వాళ్ళకైతే స్థలాలు కూడా ఇచ్చేస్తున్నారండి. భయపడేవాళ్ళు లేరండి, దేవుని భయం లేదు. ఏమండి, ఎవరిష్టం వాళ్ళది. ఈ రోజున పౌలు చక్కగా తిమోతికి చెప్తున్నాడు, బాబు మనకు ఒక స్థిరమైన పునాది ఉంది, చక్కటి పునాది, అది దేవుని ఇల్లుగా కట్టబడేటువంటి పునాది ఉంది. చూసారా, ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు ఆల్రెడీ పునాది ఉంది. ఆ పునాది ద్వారా దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఇప్పుడు నువ్వు భద్రపరచబడుతున్నావు. యేసుక్రీస్తు తన చేతిలో నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. తండ్రి కూడా ఆయన చేతుల నుంచి ఎవ్వరిని అపహరించలేరు అని చెప్తూ ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా తండ్రి చేతిలో నువ్వు పునాదుల మీద కట్టబడి అపోస్తుల ఉపదేశము ద్వారా కట్టబడి నువ్వు నిలబడగలిగితే ఆయన చేతుల నుంచి నిన్నెవ్వడో అపహరించలేడు. ఏ పాపం కూడా నిన్ను ముట్టదు, ఏ చెడుతనం కూడా నీ జీవితాన్ని ముట్టలేదు అనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈరోజు రాత్రి ఈ మహిమ కలిగిన పరిచర్యను మీరు జరిగించినందుకు స్తోత్రాలు నాయన. 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం ద్వారా
స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ చేతిలో నిత్య జీవం కొరకై మీ చేతిలో కాపాడుకునే మహాదేవుడు ఉన్నారు నాయనా. నిన్నెవ్వరూ ముట్టలేరని లేఖనాలు చెప్తుంది. పిల్లల వాక్యం విన్నారు, వాళ్ళ హృదయాలు దర్శించండి. అపోస్తులు వేసిన పునాదిలో చక్కగా కట్టబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపగలిచి ఈ దైవం కనికరం ఉంచినందుకు స్తోత్రాలు చేస్తాం. ఏసై నిన్నది అంతా ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన ఏసైకి స్తోత్రము చేయదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేయదము. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులు యేసయ్య కృపా సమాధానములు అందరికీ తోడే నడిపించనుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్